ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అంతా? థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ అన్నీ కూడా చూశాను నేను. అండ్ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను మాక్సిమం రిప్లైస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. నా డే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా, చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది. సో ఈ రోజంతా ఏం చేస్తాను, ఎక్కడెక్కడికి వెళ్తానని చెప్పి మొత్తం మీకు చూపించడానికి అండ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీతో పాటుగా చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అనమాట. సో ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో గెస్ట్లు కూడా స్టార్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయ్యే లోపల మిగతా రూములు కూడా చూద్దాం. ఇక్కడ ఏదో కొంచెం ఈ గ్యాలరీ అంతా చాలా బాగుంది. వీళ్ళు ఎంత గట్టిగా ప్లాన్ చేశారంటే బర్త్డే కోసం వచ్చిన వాళ్ళు గిఫ్ట్లు కొనుక్కొని రారు కాబట్టి ఇక్కడ గిఫ్ట్లు ప్లాన్ చేస్తే ఇప్పుడు సన్నీ నాకు ఈ 2 కపుల్ అండ్ క్వీన్ కింగ్ గిఫ్ట్ ఇస్తున్నాడు. అండ్ అమర్నేమో ఈ పిల్లి బొమ్మ అడుగుతా, ఇంకెవరో ఇదేమో సుబ్బుని అడుగుతా, ఇది నువ్వు సన్నీ ఇక్కడ ఏలాడుతున్నావు. సో ఇలా ప్లాన్ చేసి వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా గిఫ్ట్లు, ఇది ఫర్ సేలే కదా, సూపర్. సో గిఫ్ట్లు మర్చిపోయామనే బాధ కూడా లేకుండా ఇక్కడికి వచ్చి కొనిచ్చేయచ్చు. కొంచెం రూపాయి అటు ఇటుగా ఉండొచ్చేమో మేబీ. సో నాకు ఫస్ట్ బ్లూమ్ చూద్దాం ఉంది కాబట్టి బ్లూమ్కి వెళ్ళిపోదాం. సింగిల్ రోజ్ 50 రూపీస్, ఎల్ఈడి నెంబర్ 100 రూపీస్, రోజ్ హార్ట్ 150, ఇలా సపరేట్గా టెడ్డీ బేర్, వాకెట్, చాక్లెట్ ఇలాంటివి కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫోటోషూట్ ఉంది, బబుల్ ఎంట్రీ ఉంది, ఫాగ్ ఎంట్రీ ఉంది. సో ఈ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి నేను లోపలికి వెళ్ళి నేను ఫస్ట్ థ్రిల్లే మిమ్మల్ని పిలుస్తాను. టిక్ 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 టిక్. యో మిస్టర్ ప్రొడ్యూసర్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఓరాదా అండ్ హీరోయిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకే కదా అది, తర్వాత తీసుకుంటాను. థ్యాంక్ యూ చాలా రోజులు అవుతుంది పూలు తీసుకొని బావా. నీకు మ్యాచింగ్ ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది నీకు. థ్యాంక్ యూ బ్రో. సో ఇంకెవరున్నారు వచ్చేటోళ్ళు? అంతే బావా, మనమే. ఇంకా అంటే ఇంకో 2-3 పిలిచినా బట్ వాళ్ళు షూట్లో ఉన్నారు, రాలేకపోతున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇంతే. మనం అక్కడ ఓపెన్ అవుదాం. యాక్చువల్గా మా షూట్ లొకేషన్లో నాకు తెలియకుండా పెద్ద సర్ప్రైజులు 3 కేకులు కట్ చేశారు. అవన్నీ రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ అని నాకు అసలు తెలియదు. ఐ సో సర్ప్రైజ్. అండ్ లోపల మా వాళ్ళు ఇంకా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. బావా నువ్వేం సర్ప్రైజ్ ప్లాన్ ఇంతకు ముందు మా ఫ్రెండ్స్ ఛానల్లోకి వెళ్ళి షీ ఈజ్ ద దీప్తి నడిమింటి 2 ఇప్పుడు ఎంట్రీ లోపల సర్ప్రైజ్. ఆయనకి ఇది పోయినప్పటి నుంచి ఏజ్ తగ్గింది అనుకుంటున్నాడు కానీ ఏజ్ పెరిగింది ఆయనకి. ఇప్పుడు హీఈస్ స్టిల్ 27 దాటి 10 సంవత్సరాలు అవుతుంది అంటే. ఎస్ బ్రో. యాక్చువల్గా పాపం కన్నా నేను వచ్చినప్పటి నుంచి ఎక్కువ కష్టపడుతున్నాడు. ఇంతకుముందు కష్టపడ్డాడో లేదో తెలియదు కానీ అయిపోయింది బ్రో, కష్టపడచ్చు వెళ్ళి మీరు. చూపించట్లేదు సార్, నీ కొంచెం పక్క జరుగుతా. ఆయన ఫోటోషూట్ చూడండి. నా బర్త్డే అయిపోతుంది, ఆయన బర్త్డే స్టార్ట్ అవుతుంది. సెలబ్రేషన్స్ నా ఎండ్, ఆయన స్టార్ట్. సో బేసిక్గా నా రూమ్ చూసేసాం కాబట్టి ఇప్పుడు నేను తీసుకున్న రూమ్ ఒక 3 అవర్స్ కోసం అది నా రూము. అక్కడి నుంచి మనకి ఎలాగో ఆతృత చేయాలనే మూడు, ఉత్సాహం. టర్న్ దట్ సైడ్. హలో థ్యాంక్ యూ. సేమ్ పించ్. హలో సేమ్ పించ్. హలో సేమ్ పించ్. ఎస్ ఏది కావాలంటే తీసుకోండి, బిల్లు మీరు కట్టుకోండి. థ్యాంక్ యూ. నీకు సూర్య మిస్ అయ్యాడు పాపం. హ్యాపీగా అనుకోకుండా మ్యాచ్ చేసుకున్నావు. నువ్వు కూడా నాకు మ్యాచింగ్ నా స్కిన్ టోన్ కాదు, నీకు సరిపోయింది కదా ఇది షాప్. మా వాడు వచ్చి కొరియాలో కొన్ని సరిపోలేదని చెప్పి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాడు. నువ్వన్నా చేసావు అలాగా. మా ఇళ్ళకి తెలుసు కదా. నేను దేనికో తీసాను అనవసరంగా. ఇప్పుడు ఏమో మాస్టర్ పుష్ప అంటున్నాడు. ఏంటి మాస్టర్?
అసలు నువ్వు ఎలా కనిపిస్తున్నావు తెలుసా, ఇంతే ఉంది డార్లింగ్ ఫేస్, ఏం లేదు అసలు దాంట్లో, కోడి ఉన్నట్టు. అమ్మ నీ పేరేంటి? ఈరోజు నా పుట్టినరోజు విష్ చేయండి నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో వచ్చిన వాళ్ళకి హ్యాపీగా ఒక వెల్కమ్ డ్రింక్ కూడా చాలా క్యూట్గా నా అలాగే ఉంది, ఏదైతే ఇచ్చేయండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అవునా, నేనే మీ కొడుకునైతే కేక్ తినిపించాలి మరి. డన్. దిస్ ఈజ్ బ్లూమ్ రూమ్. సో ఈ రూమ్ కెపాసిటీ వచ్చేసి హార్డ్లీ 7 మెంబర్స్ కెపాసిటీ సిట్టింగ్ ఉంది. బట్ ఛార్జెస్ విషయానికి వస్తే 4 మెంబర్స్కి 2600 ఛార్జ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా పర్సన్కి 450 రూపీస్ చొప్పున ఛార్జ్ చేస్తారనమాట. సో బేసికల్గా దిస్ ఈజ్ మేడ్ ఫర్ 7 పీపుల్. అండ్ బ్లూమ్ రూమ్ నిజంగా కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా అనిపించింది, గ్రీనరీ అండ్ ఈ లైట్స్ కానీ అంబియన్స్ కానీ ఇదంతా బాగుంది. సో ఎవరన్నా ఒక పాప బాబు అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. దాంతోపాటుగా వాళ్ళకి అమ్మా నాన్న ఉంటే వాళ్ళు కూడా జాయిన్ అయితే ఈ రూమ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఎవరికైనా యానివర్సరీస్ ఉన్నా లేదా చాలా క్లోజ్డ్ సర్కిల్తో బర్త్డేస్ ఉన్నా సరే ఈ రూమ్ పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ ఇంకో సెటప్కి వెళ్దాం. రోషన్ ఏమి ఇట్లయినా ఎండాకాలం అన్న చెప్పి, ఇటువైపు పీక్కుపోయింది, ఇటువైపు ఏమో కొంచెం బుగ్గు వచ్చింది, ఇటువైపు పడుకొని ఉంటాడు, ఇటు సొట్టపోయింది. జస్ట్ కిడ్డింగ్. సో ఇక్కడికి వచ్చేసి లూనా కాన్సెప్ట్ ఇది. ఇందాక లోపల ఇలా అయితే చెప్పానో 4 మెంబర్స్ కెపాసిటీ అని, యాజ్ యూజువల్ ఇది కూడా 4 మెంబర్స్ కెపాసిటీయే. బట్ దీంట్లో ఎక్స్ట్రా పర్సన్స్ ఎలో లేరు. సో పర్ఫెక్ట్లీ మేడ్ ఫర్ ఒక క్యూట్ ఫ్యామిలీ, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళిద్దరికి పిల్లలు ఉంటే కనుక ఇది చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి అక్కడ కాన్సెప్ట్ చూసుకుంటే బేబీ అని రాశారనమాట. సో చిన్న చిన్న బర్త్డేలు ఓన్లీ ఫ్యామిలీస్ వరకు అనుకుంటే కనుక దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అనుకోవచ్చు. అండ్ మనకి ప్రతి రూమ్లో రెగ్యులర్గా కనిపించేది స్క్రీన్ ఎల్ఈడి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ నచ్చింది ఉయ్యాల, అబ్బా వైట్ కాన్సెప్ట్లో, ఓ ప్యూర్ వైట్ అండ్ పింక్లో డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మంచిగా అటు చూసుకుంటే చందమామ, లవ్ సింబల్స్, అండ్ అక్కడ గ్రీనరీ పెట్టారు కాబట్టి ఇక్కడ ఆ గ్రీన్కి పూసిన పూలు మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా చందమామ ఉందన్నమాట. సో బేసికల్గా ఈ మధ్య ట్రెండ్ అవుతున్నాయి ఈ స్టూడియోస్ అన్నీ. ఎందుకంటే ఇంట్లో ఈ డెకరేట్ చేసుకోవడానికి అండ్ దాని అంతటికి మనుషుల్ని పెట్టుకొని క్లీన్ చేసుకొని ఇదంతా హడావిడి లేకుండా ఒక సర్టైన్ అమౌంట్ పట్టుకొని నా బడ్జెట్ ఇదిరా బాబు అనుకొని ఇక్కడికి వస్తే బిందాస్గా ఇంత మంచి అట్మాస్ఫియర్లో సెలబ్రేట్ చేసుకొని ఇట్లా చేతులు దుట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో దాని తర్వాత పాపం వీళ్ళు క్లీన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టీమ్కి ఇస్తారు. అండ్ 3 అవర్స్ అనేది కూడా అంత చిన్న టైం అయితే కాదు. బేసికల్గా హ్యాపీగా వచ్చి ఒక 2.5 అవర్స్ ఏదైనా మంచి సినిమా ప్లే చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఆ 3 అవర్స్లో 2.5 అవర్స్ మూవీ చూసేటప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేయచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా ఉంది. సో వచ్చినప్పుడు ఫుడ్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. వాళ్ళకంటూ ఒక మెనూ ఉంది కాబట్టి ఆ మెనూలోంచి ఆర్డర్ పెట్టుకొని సినిమా చూస్తూ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ మన రూమ్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే గెస్టులు స్టార్ట్ అయ్యారు కాబట్టి ఆ గెస్టుల దగ్గరికి వెళ్ళిపోయి మనం మిగతా నా సెలబ్రేషన్స్ అంతా చూద్దాం. వచ్చేది
సో ఇప్పుడు గ్యాదర్ అయిన విషయం నా బర్త్డే అయినప్పటికీ కూడా ఈరోజు రిలీజ్ అయిన ఓ రాధా సాంగ్ పెద్ద స్క్రీన్లో కొంచెం పెద్ద సౌండ్లో. దానికంటే ముందు మీకు వచ్చిన సర్ప్రైజ్ ఉంది. ఓ మై గాడ్, మళ్ళీ సర్ప్రైజ్. ఐ కాంట్ బి. Heartful blessings are with you. నిజంగా ఎక్స్పెక్ట్ చేయట్లే. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇగో నువ్వు డాన్స్ చేస్తేనే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేరుకి వచ్చి డాన్స్ చేస్తారు. గో గో అదే అప్పుడు తను మ్యాచ్ చేస్తుంది. రెడీ ఏదక్క రిమోట్ మిల్క్ షేక్స్ ఏమన్నా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. డన్. సో నిజంగా మళ్ళీ ఓరాదా సాంగ్ ఇప్పుడు చూసుంటే కనుక ఇంకొక అకౌంట్ నుంచి ఓపెన్ చేసి మళ్ళీ చూడండి. ఓరాదా సాంగ్ చాలా బాగుంది. ప్రోమోని ఎంత హిట్ చేశారో దానికి డబుల్ ట్రిపుల్ హిట్ అవ్వాలనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ లల్లాస్ వరల్డ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. దా ఒక ఫోటో, ఒక సెల్ఫీ బ్రో, తమ్నేల్కి ఒక ఫోటో.